యజమానుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 6:5. దాసులారా, యథార్థమైన హృదయము గలవారే భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనము ప్రతి పనిని క్రీస్తు వారికి వలె ఎలా చేయాలో అని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఏ పని అయినప్పటికీ కూడా దానిలో నమ్మకస్తునిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అదే దేవుని యందలి భయము. ఇక్కడ ఎవరూ కూడా నన్ను చూడట్లేదు, ఎవరూ నన్ను గమనించట్లేదు, కనుక నేనేం చేసినా పర్వాలేదు అని మనం అనుకోవడం సులువే. మనము రహస్య స్థలములలో ఉండగా రా ప్రార్థన చేయి, బైబిల్ చదువు, నమ్మకంగా ఉండు అని చెప్పేవారు లేనప్పుడు మనుషులను సంతోషపెట్టడం, మనుషుల మెప్పు సంపాదించుకోవడం చాలా సులభం. కానీ దేవునికి భయపడేవారు వ్యత్యాసంగా ఉంటారు. నీవు అతనిని ఒక వ్యాపారంలో ఉంచినా దేనిలో ఉంచినా ఒకే రకంగా ఉంటాడు. అతడు ప్రభువు కొరకు చేస్తాడు కాబట్టి అతని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మార్పు చెందడు. ఇతరుల ప్రభావం అతనిపై ఉండదు. ఇది ప్రభువు కొరకు చేస్తూ ఉన్నాను, ఎంతకన్నా నాకేం కావాలి అని అతను అంటాడు. మనం అలాంటి ఉద్దేశంతో ఉంటే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. మనము దేవుడు చూస్తున్నాడనే మనస్సు కలవారము గనుక అనేకులలో అది వ్యాపిస్తుంది. ఒక యవనస్తుడు నమ్మకంగా ఉంటే అది ఎంతటి ఆశీర్వాదకరం. ఇతరుల ముందు ఒక రకంగా, రహస్యంగా ఉంటే మరొక రకంగా ఉంటే తన పని చేయడానికి సాతానుకు చోటు దొరుకుతుంది. దేవా, అతనిని నీవెలాగూ కాపాడుతావు, అతడు వేషధారి, అతడు మనుషుల మెప్పు కొరకు చేస్తున్నాడు, కానీ నీవు అతన్ని చూస్తూ ఉన్నావు, నేను కూడా అతన్ని చూస్తూ ఉన్నాను, అతన్ని నీవెలాగూ కాపాడుతావు, నీ కొరకు అతడు చేయడం లేదు, మనుషులు చూచులాగున అతడు చేస్తూ ఉన్నాడు అని సాతాను దేవునితో అంటాడు. నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, నేను దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు, దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు, నా హృదయంలో దేవుని చిత్తాన్నే చేయాలి అనే స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం ఏదో విధిగా చేస్తూ ఉన్నామా, లేక సంతోషంగా స్వేచ్ఛాయుతంగా దేవుని చిత్తం చేస్తూ ఉన్నామా అనేదాన్ని ప్రభువు చూడలేరా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. మన పాత స్వభావము ఎల్లప్పుడూ కూడా మనలను ఒత్తిడి చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మనము గర్విష్ఠులుగా ఉండకూడదు. సాతాను మనలో గర్వాన్ని పెట్టి నీవు ఎంతో త్యాగం చేస్తూ ఉన్నావు, ఎంతో బాగా బోధిస్తూ ఉన్నావు, నీవెంత మంచి పని చేస్తూ ఉన్నావు అని మన చెవిలో గుసగుసలాడతాడు. దానిని వినవద్దు. దేన మనస్సుతో పని చేయాలి. దేవుని చిత్తాన్ని చేస్తూ ఆయన మహిమను మాత్రమే వెదికే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.